బీబీజీ మీ నిజమైన సంపద. 21st Century IS. నో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రైవేట్ అయిపోయింది అంటే బిజినెస్ ద్వారా సంపాదించడం అయిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ ఎంతమంది కావాలి? ఎందుకంటే అన్నీ అయిపోతున్నాయి ఉన్నోళ్ళకే, కాబట్టి ఉన్నోళ్ళకే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్. ఈ గవర్నమెంట్ జాబ్ ఎలా సంపాదించుకోవాలి, దానికి ఏమేమి చేయాలి, దానికి ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, నాన్ స్టాప్గా మనకి ఇద్దరు స్పీకర్స్. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ అశోక్ నగర్లో ఉంటుంది. టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ అండి. ఎన్నో వందల మంది అక్కడ ఎంతోమంది బాగుపడ్డారు నాకు తెలుసు. మరి ఐ రిక్వెస్ట్ ద CEO ఆఫ్ 21st సెంచరీ కృష్ణ ప్రదీప్ గారు, ప్లీజ్ టేక్ ఓవర్ సార్. తమిళనాడులో ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో ఒక కోర్టు ఉంది. టైం అరౌండ్ ఇదే టైంలో 4 గంటల టైం అవుతున్న టైము. ఒక జడ్జి ఒక కేసులో, ఇంపార్టెంట్ కేసులో తీర్పిస్తున్నాడు. కోర్టు మొత్తం ఫుల్గా ఉంది, ఫుల్గా ప్రేక్షకులతో నిండిపోయింది. అండ్ జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, ఆల్మోస్ట్ 4:30 టైంలో ఇచ్చినటువంటి తీర్పు. ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి క్వారీ దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్ళి ఆ క్వారీ దగ్గర ఉన్నటువంటి 2 సమాధుల్ని తవ్వండి అని ఆ జడ్జి తీర్పిచ్చాడు. సో ఈ సమాధులు ఏంటి, ఈ కలెక్టర్ ఏంటి, ఈ జడ్జి ఏంటి, ఆ టైం ఏంటి, ఇదంతా ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే, తమిళనాడులో ఒక క్వారీ దగ్గర క్వారీ ఓనర్లు ఆ క్వారీలో పనిచేసేటటువంటి ఒక కూలీలకు చెందినటువంటి 2 పిల్లల్ని చంపేశారు. అంటే ఎవరో ఒక స్వామి చెప్తే, 2 పిల్లల్ని బలిస్తే కనుక నీకు మంచి, ఓన్లీ రాళ్ళు మాత్రమే కాదు బంగారం కూడా పడుతుందని చెప్పాడట. సో బంగారం దొరకడం కోసం వీళ్ళు ఈ 2 పిల్లల్ని చంపేసి అక్కడ పాతి పెట్టేశారు. ఈ విషయం ఫైనల్గా గవర్నమెంట్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కోర్టుకి వెళ్ళింది. కోర్టులో జడ్జి తీర్పిచ్చాడు. తీర్పిచ్చిన తర్వాత కలెక్టర్కి ఈ డైరెక్షన్ వెళ్ళింది. కలెక్టర్ ఆ టైంలో పోలీసులకి చెప్పాడు విషయం. మీరు ఇమీడియట్గా వచ్చి ఆ 2 సమాధుల్ని బయటికి తవ్వి సాక్ష్యాలని గవర్నమెంట్కి, కోర్టుకి అందించేయాలని చెప్పి. సో తీర్పు ఇచ్చేటప్పటికే 4:30 అయింది. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళేటప్పటికి 5:30 అయింది. ఎవరు ముందుకు రావట్లేదు. స్వయంగా కలెక్టరే, అతని పేరు సహాయం, ఆ కలెక్టర్ పేరు సహాయం, ఆ కలెక్టరే ఆ క్వారీ దగ్గరికి వెళ్ళి నైట్ ఓవర్ చేసి అక్కడే పడుకుని పొద్దున్నే 7 గంటలకి కానిస్టేబుల్స్ని పిలిపించి, కూలీలు పిలిపించి అవి తవ్వించి, ఆ సమాధులు తవ్వించి ఆ సాక్ష్యాలని కోర్టుకి చేర్పించి ఆ క్వారీ ఓనర్లకి శిక్ష పడేటట్టు చేయించాడు. సో ఈ స్టోరీలో కలెక్టర్ అనేవాడు ఎవరి సహాయం లేకుండా కూడా, అతని పేరు సహాయం, మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్, ఎవరి సహాయం లేకపోయినా, పోలీసులు కూడా సహకరించకపోయినా ఇటువంటి అచీవ్మెంట్ చేయగలిగాడు. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేశాడు. అంటే యూజువల్గా మనం సినిమాల్లో నటించే వాళ్ళని మాత్రమే హీరోలు అనుకుంటాం, ఆర్ లేకపోతే ఓ 10 మందిని కొట్టి 4గురిని చంపి ఇటువంటి వాళ్ళు కూడా హీరోలు అనుకుంటూ ఉంటాం. నిజమైన హీరోలు ఎవరు అంటే ఈ దేశానికి సర్వీస్ చేసేటటువంటి ఈ బ్యూరోక్రాట్స్, ఆ తర్వాత దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేటటువంటి జవాన్లు. సో మనలో చాలామందికి ఉన్నటువంటి మరో అపోహ ఏంటంటే, ఓన్లీ సోల్జర్స్ మాత్రమే దేశభక్తులు అనుకుంటాం. సోల్జర్స్ మాత్రమే దేశభక్తులు కాదు, పబ్లిక్ సర్వెంట్లు కూడా, సివిల్ సర్వెంట్లు కూడా, కలెక్టర్లు, ఎస్పీలు, ఇటువంటి వాళ్ళు కూడా దేశభక్తులే. దేశం పట్ల ఎంత కమిట్మెంట్ లేకపోతే ఆ కలెక్టర్ అటువంటి పని చేసి ఉంటాడు. సో ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో, ఈ ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు కానీ, లేకపోతే దేశంలో ఏదైనా ఒక మార్పు తీసుకురావాలని అనుకునే వాళ్ళు కానీ, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం అనేటటువంటిది ఒక పద్ధతి. అంటే సివిల్ సర్వీస్ అనే పదంలోనే
పౌరుడికి సేవ చేయడం అనేటటువంటి మీనింగ్ ఉంది. సివిల్ సర్వెంట్ అంటే పౌరుడికి సేవకుడు. సో ఈ పౌరుడికి సేవ ఎందుకు చేయాలి? ఎందుకంటే మనం ఊరి నుంచి వచ్చాం, ఊరి నుంచి చాలా తీసుకున్నాం, కాబట్టి మళ్ళీ ఊరికి ఇచ్చేయాలి కదా. ఇవ్వకపోతే ఏమవుతావు? లావ్ అయిపోతాం. లావ్ అవ్వకుండా ఉండాలి అంటే, దేశం యొక్క రుణాన్ని తీర్చుకోవాలంటే, ఈ సమాజం యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి మార్గం సివిల్ సర్వీస్ అన్నమాట. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఖచ్చితంగా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది చేయాలి. ఎందుకంటే ఈ సివిల్స్ ప్రిపరేషన్ ద్వారా నీకు డెసిషన్ మేకింగ్ స్కిల్స్ వస్తాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, లీడర్షిప్ స్కిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా సివిల్స్ ప్రిపరేషన్లోనే అంతర్లీనంగా ఉంటాయి. ఎందుకంటే ఒక సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేవాడు ఎలా ఉండాలి అంటే మీలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నా కానీ స్టేబుల్గా కన్సిస్టెంట్గా కూర్చున్నారంటే ఇంతకు మించి ఇంకేమీ క్వాలిటీ అక్కర్లేదు. ఎందుకంటే సివిల్స్ ప్రిపరేషన్లో ఉండాల్సినటువంటి ఏకైకమైనటువంటి క్వాలిటీ కన్సిస్టెన్సీ. ఎందుకంటే సివిల్స్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఒక 1.5 year సైకిల్. అది 1.5 year సైకిల్ అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, జూన్ ఫస్ట్ వీక్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది, అక్టోబర్ ఫస్ట్ వీక్లో మెయిన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఆ తర్వాత వచ్చేటటువంటి ఫిబ్రవరిలో మార్చిలో ఇంటర్వ్యూలు జరుగుతాయి, రిజల్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ మే అవుతుంది. సో ఇలా 1.5 year సైకిల్లో ప్రతిరోజు కనీసం ఒక 6-7 గంటల సేపు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయిన వాడికి ఖచ్చితంగా సివిల్ సర్వీస్ మొదటి అటెంప్ట్లోనే రావడానికి అవకాశం ఉంటుంది. సివిల్ సర్వెంట్ అవ్వడం అంటే, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడం అంటే ఎక్స్ట్రాఆర్డినరీ నాలెడ్జ్ ఉండాలి అనేటటువంటి అపోహ ఉండక్కర్లేదు. యూ నీడ్ నాట్ బి ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఇంటెలిజెంట్, యూ నీడ్ టు బి ఓన్లీ ఎ పర్సన్ విత్ కామన్ సెన్స్. ఓన్లీ కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే సివిల్ సర్వీసుల్లో ఉండే సబ్జెక్టు ఎక్స్ట్రాఆర్డినరీ సబ్జెక్టులు ఏం కావు. మీరు 10th క్లాసులో చదువుకున్న సబ్జెక్టే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో కూడా ఉంటుంది. 10th క్లాసులో ఏం చదువుకున్నారు? సోషల్ స్టడీస్ చదివారు, సైన్స్ చదివారు, మ్యాథమెటిక్స్ చదివారు, ఇంగ్లీష్ చదివారు. ఈ 4 సబ్జెక్టులకి సంబంధించినటువంటి కొంచెం విస్తృతమైన ప్రిపరేషన్ చేయడం జరిగితే సివిల్స్ ప్రిపేర్ అయినట్టు లెక్క. ఒక కన్సిస్టెంట్గా ఒక 1 year పాటు మీరు డెడికేటెడ్గా ప్రతిరోజు 5-6 గంటల పాటు చదవడం జరిగితే కనుక ఖచ్చితంగా సివిల్స్ కొట్టచ్చు. సో ఈ ప్రాసెస్లో మనకి సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్, ఈ సివిక్స్ని మనకి ఇక్కడ సివిల్స్లో పాలిటీ అని అంటాం, అంటే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. అలాగే గవర్నెన్స్, ఎన్విరాన్మెంటు, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి సబ్జెక్టులు మాత్రమే సివిల్స్లో ప్రిపరేషన్లో భాగంగా ఉంటాయి. సో మీకు ఏదైతే ఆల్రెడీ తెలిసిన సబ్జెక్టే ఇక్కడ కూడా మళ్ళీ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సివిల్స్ ప్రిపరేషన్లో ఇంకొక ఉన్నటువంటి మరో అపోహ ఏంటంటే, సివిల్స్ చదివేవాళ్ళు బాగా రిచ్గా ఉండాలి, సివిల్స్ చదివేవాడికి చిన్నప్పటి నుంచి ఎక్కువ మార్కులు రావాలి, సివిల్స్లో ఉండేటటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అది మామూలుగా ఉంటుందో, చాలా పెద్ద పెద్ద కష్టమైన క్వశ్చన్లు అడుగుతారు అని చెప్పి, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. మీరు లాస్ట్ 5 years అంటే కావాలనుకుంటే 1950 నుంచి రిజల్ట్స్ చూస్తే కనుక టాప్ 100లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరూ కూడా ధనవంతులు కారు, మేధావులు కారు, సాధారణమైనటువంటి జనరల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. సాధారణమైనటువంటి నీలాగే నాలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే. సో కాబట్టి యూపీఎస్సీ సెలెక్ట్ చేసేటటువంటిది ఎవరిని అంటే మంచి మనుషుల్ని సెలెక్ట్ చేస్తుంది తప్ప అత్యద్భుతమైనటువంటి మేధావుల్ని కాదు. మంచి మనుషులు ఎందుకు ఉండాలి అంటే, ఒక బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అనేవాడు తన తోటి ప్రజల యొక్క సమస్యలు తెలిసి ఉండాలి, తన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఇష్యూస్ గురించి తెలిసి ఉండాలి, వాటికి సరైన పరిష్కార మార్గం ఇవ్వగలిగేటటువంటి స్కిల్ ఉండాలి. అటువంటి నైపుణ్యం ఉందా లేదా ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. నీకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉండేటటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కానీ, మెయిన్ ఎగ్జామ్లో ఉండేటటువంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో కానీ, ఆర్ ఫైనల్గా పర్సనాలిటీ టెస్ట్, దాన్ని జనరల్గా మనం ఇంటర్వ్యూ అంటాం. సో ఇంటర్వ్యూ విషయంలో కానీ మొత్తం అంతా అక్కడ ప్రతి ఎగ్జామినేషన్ లెవెల్లో కూడా
నీలో ఉన్న హ్యూమన్ స్కిల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మానవాళికి సేవ చేసేటటువంటి ఒక యాటిట్యూడ్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. మానవత్వాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. నీతి నిజాయితీని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మీ అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. సో ఆ నైపుణ్యాలని ఉపయోగించుకొని, ఆ స్కిల్స్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సివిల్స్ ప్రిపరేషన్ చేయడం జరిగితే అది ఎప్పటికీ కూడా నష్టం కాదు. చాలామందిలో ఉండే ఇంకొక అపోహ ఏంటంటే సివిల్స్ చదువుతాం, మరి ఫైనల్గా మనకి సివిల్స్ క్రాక్ చేయకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి. ఎందుకంటే 1.5 year ప్రిపరేషన్ అయిన తర్వాత ఒకవేళ సాధించలేకపోతే పరిస్థితి ఏంటి. దానికి కూడా యూపీఎస్సీ రీసెంట్గా ఒక సొల్యూషన్ చెప్పింది. 2019 జనవరిలో ఆల్ ఇండియా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్స్ యొక్క మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో యూపీఎస్సీ చైర్మన్ కూడా పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్లో చేసిన తీర్మానం ప్రకారం ఎవరైతే ఇంటర్వ్యూ స్థాయి వరకు వెళ్తారో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇటువంటి జాబ్లు వస్తాయి. అంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ సపోజ్ 1000 పోస్టులు ఇచ్చిందనుకో, 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో అంటే మీనింగ్ 1000 పోస్టులకి 2000 మంది అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇప్పుడు దాకా ఉన్న పద్ధతి ఏంటి? ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయినోడు సెలెక్ట్ అయినట్టు, సెలెక్ట్ కానివాడు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే వాడికి కనుక మళ్ళీ రాయాలనిపిస్తే మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, ఇట్లా 1.5 years స్పెండ్ చేయాలి. కానీ ఇప్పటి నుంచి అది కాదు కదా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. ఏంటి ఇప్పటి నుంచి ఉన్నటువంటి లెక్క ఏంటి అంటే, ఇకపై సివిల్స్ ఇంటర్వ్యూ స్థాయికి వెళ్ళినటువంటి ప్రతి అభ్యర్థికి గవర్నమెంట్ ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. నువ్వు ఓన్లీ సివిల్స్ అయితేనే మాత్రమే కాదు, సివిల్ సర్వెంట్ అయితేనే మాత్రమే కాదు, ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే కాదు, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ప్రతి ఒక్కడి మార్కుల్ని పబ్లిక్ డొమైన్లో పెడతారు. అంటే వెబ్సైట్లో పెడతారు. సపోజ్ ఇట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక 280 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి ఒక 800 పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే సపోజ్ బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, ఈసీఐఎల్ ఇలాంటి కంపెనీలు. ఈ కంపెనీలన్నీ కూడా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో అపాయింట్ చేసుకోవచ్చు. వీళ్ళకి మినిమం 1 lakh శాలరీ ఉంటుంది. ఓన్లీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఈ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత విస్తృతమైనటువంటి ప్రిపరేషన్ ఉన్నటువంటి ఈ అభ్యర్థులు సాధారణమైనటువంటి నాలెడ్జ్ ఉండేటటువంటిది కాదు. ఒక లీడర్షిప్ స్కిల్స్ ఉండేటటువంటి నాలెడ్జ్, ఒక లీడర్కి ఉండే స్కిల్స్, ఒక డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఒక కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇవన్నీ న్యాచురల్గా వస్తాయి ఈ ప్రిపరేషన్లో భాగంగా. కాబట్టి ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ముందుకు వస్తాయి. కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అయితే ఓన్లీ ఇదొకటే ఆపర్చునిటీ కాదు. అంటే సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఆపర్చునిటీ ఉందను, మరి మెయిన్స్ మాత్రమే రాసి సపోజ్ అక్కడ ఫెయిల్ అయ్యామనుకో, మరి అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ప్రధానంగా సపోజ్ గ్రూప్ 2లో 4 రకాల పేపర్లు ఉన్నాయి. ఈ 4 రకాల పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైన సబ్జెక్టులు ఏంటి? పాలిటీ, ఎకానమీ, హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్. ఈ తెలంగాణ మూమెంట్ తప్ప ఈ పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ ఈ 3 సబ్జెక్టులు యూపీఎస్సీలో కూడా కోర్ సబ్జెక్ట్, సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో కూడా కోర్ సబ్జెక్ట్. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీ చైర్మన్ల, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కూడా యూపీఎస్సీ సిలబస్ తోటి కనీసం 80% కంపాటబుల్గా ఉండాలి. కాబట్టి ఆ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు న్యాచురల్గా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ని రాయగలుగుతావు, ఓన్లీ మెయిన్స్ దగ్గర ఒకవేళ ఆగిపోయినా సరే. అది ఈరోజు మార్నింగ్ సిద్దిపేటలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇటువంటి ఒక అవేర్నెస్ సెషన్కి అటెండ్ అయ్యి వస్తున్నాను నేను, ప్రొఫెసర్ గణేష్ గారు. అక్కడ ఒక అమ్మాయి ఒక డౌట్ అడిగింది, సివిల్స్ ప్రిపరేషన్ ఇంత చేసిన తర్వాత సపోజ్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అని చెప్పి. సో ఒకవేళ సపోజ్ మీరు ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అంటే, ఫెయిల్ అవ్వాలి, ఒకసారి అటెంప్ట్ అయిన తర్వాత సపోజ్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది చాలా మంచిది. ఫెయిల్ అయితేనే కదా ఆ సక్సెస్ యొక్క స్వీట్నెస్ అనేటటువంటిది తెలుస్తుంది.
యూజువల్గా ఇప్పటిదాకా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో భాగంగా చాలామంది అభ్యర్థులు సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్లో సివిల్ సర్వీస్ కొడుతున్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఫెయిల్ అయినా కానీ సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి వాడు సక్సెస్ అయినట్టే లెక్క. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయిన వాడు ఏ దశలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. సో కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ అవడం అంటూ జరిగితే ఖచ్చితంగా ఇటువంటి ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి. నువ్వు అయితే ఐఏఎస్ అవుతావు, లేకపోతే ఐపీఎస్ అవుతావు, ఐఆర్ఎస్ అవుతావు, ఐఎఫ్ఎస్ అవుతావు. ఐఏఎస్ అయితేనేమో కలెక్టర్గా నీ కెరియర్ ప్రారంభిస్తాం, ఒక క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్తాం. ఐపీఎస్ అయితేనేమో ఒక ఏఎస్పీగా నువ్వు కెరియర్ స్టార్ట్ చేస్తావు, ఒక డీజీపీ స్థాయి వరకు వెళ్ళొచ్చు. లేకపోతే కేంద్ర హోంశాఖలో ఈవెన్ సెక్రటరీగా కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. హోమ్ సెక్రటరీగా కూడా అపాయింట్ చేయబడే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఉన్నతమైనటువంటి పదవులు అంటే ఇది సివిల్ సర్వీసెస్ అనేది మరొకడికి ఉద్యోగం ఇచ్చేటటువంటి కెపాసిటీని క్రియేట్ చేసేది. కేవలం నువ్వు మాత్రమే ఉద్యోగం సంపాదించడం కాదు, నీతో పాటు ఇంకా 10 మందికి ఈ దేశానికి ఒక దారిని చూపించేటటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసేటటువంటిది. సో ఇటువంటి సివిల్ సర్వీస్ కూడా, సివిల్ సర్వెంట్లు కూడా, బ్యూరోక్రాట్లు కూడా దేశభక్తులే. దేశం పట్ల నీకున్నటువంటి నిబద్ధతని నిరూపించుకోవాలన్నా, దేశం పట్ల నీకున్నటువంటి భక్తిని నిరూపించుకోవాలన్నా సివిల్ సర్వెంట్ అయ్యి ఆ భక్తిని నిరూపించుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రోలింగ్లో వస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి కెరియర్కి సంబంధించినటువంటి, పబ్లిక్ సర్వీస్ కెరియర్కి సంబంధించినటువంటి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే నాకు పర్సనల్గా కూడా మెయిల్ చేయొచ్చు. kptrainer@gmail.com kptrainer@gmail.com అనే దానికి మెయిల్ చేసి మీకు సివిల్స్ ప్రిపరేషన్లో కానీ, గ్రూప్ 1 ప్రిపరేషన్లో కానీ ఎటువంటి సందేహాలున్నా క్లియర్ చేసుకోవచ్చు. యూజువల్గా ఇందాక చెప్పాను, చాలామంది సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ వరకు కానీ సివిల్ సర్వీస్ సాధించట్లేదు అని చెప్పి. బట్ 21st సెంచరీలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. ఈ ప్రోగ్రాం ప్రకారం మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించేటటువంటి స్కిల్స్ని డెవలప్ చేస్తాం. అంటే ఈ ప్రోగ్రాం ఏంటి అంటే 2 రకాల ప్రోగ్రాం ఇది. ఒకటి ఇంటర్ నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్, డిగ్రీ నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్. ఈ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఒకవైపు బిఏ లేకపోతే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అకాడమిక్ కోర్స్తో పాటు మరోవైపు సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా అంతర్భాగంగా ఉంటుంది ఇంట్లో. సో ఇటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. ఇది కాకుండా డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కూడా 1.5 ఇయర్కి సంబంధించినటువంటి ఒక ఫుల్ టైం సివిల్ సర్వీస్ కోచింగ్ ఉంటుంది. కంప్లీట్గా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇది డిగ్రీ అయిపోయిన తర్వాత. అలాగే 21st సెంచరీలో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో 21st సెంచరీకి అతి ముఖ్యమైనటువంటి మెంటర్గా ప్రొఫెసర్ గణేష్ గారు ఉన్నారు. సార్ 21st సెంచరీ సంస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి మాతో పాటు ఉంటూ తన గైడెన్స్ని ఇస్తూ, సహాయం చేస్తూ అండ్ అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ చాలామంది సివిల్ సర్వెంట్లు అవ్వడంలో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో సార్ కూడా ప్రస్తుతం సోషియాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ సార్ కూడా మీకు కొన్ని సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగా ఎలాంటి సబ్జెక్టులు చదవాలి, అటువంటి ఏ విధంగా చదవాలి, ఏం బుక్స్ చదవాలి అనే అంశాల మీద సలహా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के